అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రారంభ వాక్యముగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు. ఇక్కడ ఈ మాట యేసు ప్రభువారు ప్రార్థనలో ప్రార్థిస్తున్నటువంటి అంశం. ఆయన శిలువ మరణానికి ముందు, అంటే గురువారం రాత్రి ఆయన లాస్ట్ సఫర్ అంటాము, చివరి సంస్కార ఆరాధన తన శిష్యులతో కూడా తీసుకున్న తరువాత ఆ రాత్రి మరణానికి ముందు, అంటే ఆ దినాలు పస్కా పండుగ దినాలు. యెరూషలేం అంతా నేను కలిపి చెప్తున్నానండి, అంతాను మీకు ఒక స్టోరీగా గుర్తుండిపోవాలని. యెరూషలేంలో పస్కా పండుగ దినాలు 7 దినాలు జరుగుతాయి. పులియని రొట్టెల పండుగ దాని వెంబడి వస్తుంది 7 రోజుల తర్వాత. కాబట్టి బంధువులు, స్నేహితులు అందరితో కూడా యెరూషలేము కళకళలాడిపోతుంది. చాలా ప్రశస్తమైనటువంటి పండుగ. ఎక్కడి నుండి, బహు దూర ప్రాంతాల నుండి కూడా బంధువులు వచ్చినటువంటి సందర్భం. ఆ సందర్భంలో యెరూషలేం అంతా కూడా జనాలతో నిండిపోయింది. అలాంటి సమయంలో ప్రభువారు ఆ పస్కా పండుగకు యెరూషలేము వెళ్ళడానికి, గత వారం మనం నేర్చుకున్నాం, ఆయన జయోత్సాహముగా యెరూషలేము వీధులలో గాడిద మీద కూర్చొని అందరి జయధ్వనుల మధ్యలో యెరూషలేములోనికి ప్రవేశించి ఆ మందిరం అంతటిని కూడా బాగు చేశారు. ఆయన మరణానికి ముందు యెరూషలేము చర్చ్ అంతటిని కూడా ఆయన ఆ దుర్వ్యాపారము జరుగుతున్నటువంటి, క్రయ విక్రయాలు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మార్చివేశారు. ప్రభువు పస్కాకి వచ్చారనేది మనం చూస్తే కదా, ఇక్కడ 26వ అధ్యాయము ప్రారంభంలోనే ఉంటుంది. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయపను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగుకుండునట్లు పండుగలో వద్దని, అంటే ప్రభువు వచ్చారన్నది తెలుసు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ప్రభు ఆరాధన కోసం వెళితే ప్రభు చుట్టూరు ఉన్న వాళ్ళేమో ప్రభువును చూడడానికి వస్తే, కానీ ఈ కుయుక్తి కలిగిన వాళ్ళు మాత్రం దేని కొరకు చూస్తున్నారు? మాయోపాయము చేత పట్టుగా. అంటే ఈ సబ్జెక్ట్ నేను చెప్పదలుచుకోలేదు, మనందరికీ ఇది ప్రతి సంవత్సరంలో వింటుంటాం. ఈ గిన్నె అనే మాట మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి ఆయన్ని ఏ విధంగా నేను సరే, అంటే పస్కా అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే, పస్కాకి ఏమర్పిస్తామండి? ప్రజలు బయలుదేరినప్పుడు, ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు మోషే చెప్పిన మాట ఏంటంటే, ప్రతి ఇంటిలో కూడా ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని మీ యొక్క. కాబట్టి పస్కా పండుగ అనడం కానీ మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే, బలి పశువు, ఒక పశువు కావాలి. పస్కా పండుగ ఊరికే అయిపోదు, దానికి వధించబడడానికి ఒక పశువు కావాలంటే, ఇప్పుడు ఈ పస్కా పండుగలో ప్రతి ఇంటిలో కూడా ఏమున్నాయి అని అంటే, వధించబడడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక గొర్రె పిల్లను వాళ్ళు సిద్ధపరుచుకునే ఉంటారు కదా, కంపల్సరీ అది. కానీ పస్కా బలి పశువు వాళ్ళ ఇళ్లలో ఉన్నప్పుడు ప్రభువుని వెతకడం ఏమిటో, ప్రభు వచ్చారని తెలుసుకోవడం ఏంటో, మాయోపాయంగా పట్టుకోవాలనడం ఏంటో, ప్రజలు అల్లరి చేస్తారు కాబట్టి వద్దనుకోవటం ఏంటో కదా.
ఇదంతా కూడా మనం కొంచెం లోపలిగా ఆలోచిస్తే మనకు కూడా చక్కగా అర్థమవుతుంది. కాబట్టి బలి ఇవ్వడం అనేది, బలి అయిపోవడం అనేది దేవుని అత్యున్నత ప్రణాళిక. అయితే ప్రభు యోహాను సువార్తలో మాట్లాడుతూ 13వ అధ్యాయము, 16వ అధ్యాయము, 14వ అధ్యాయము చూస్తే కదా అత్యద్భుతంగా ఉంటాయి. ఆయన ఆ శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు, నేను కొన్ని మాటలు చదవాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల చాలండి. తెలుసు, ఏం తెలుసు దేవుడికి ఇప్పుడు? ఏం తెలుసు? దేవుని దగ్గర నుండి కదా చదివారు, దేవుని దగ్గర నుండి వచ్చిననియు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళవలసి ఉంది. అది తెలుసు దేవునికి. అయితే ఇక్కడ అంటున్న మాట చూడండి, శిష్యులతో అంటున్నాడు 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14:10వ వచనంలో, తండ్రి యందు నేనును నాయందు తండ్రి ఉన్నామని నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. చూసారా, తండ్రి వద్దకు వెళ్ళాలంటున్నాడు. తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నాకేమీ భయం లేదు అని ఒక విధంగా చెప్పాలంటే, మరి తండ్రి దగ్గర నుంచే వచ్చాను, తండ్రి దగ్గరికి వెళ్ళాలి, మరి తండ్రి నాలోనే ఉన్నాడు, నాకు అలాంటి భయం ఏం లేదు. ఒకవేళ మిమ్మల్ని అంటాడు 17వ అధ్యాయంలో, మీరందరూ వెళ్ళిపోతారు, ఇదిగోండి 16వ అధ్యాయము 32వ వచనంలో, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. మరేంటి, తండ్రి దగ్గర నుంచి వచ్చానంటాడు, తండ్రి దగ్గరికే వెళ్ళాలంటాడు. మీరందరూ వదిలిపెట్టినా నాకేమీ పర్వాలేదు, ఎందుకంటే తండ్రి నాతోనే ఉన్నానంటాడు. మరి ఎందుకు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని 3 భక్తులు రాయడాన్ని మనం చూస్తున్నాం. మార్కు సువార్త 14లో, లూకా సువార్త 22లో కూడా ఈ మాటలు రాయబడ్డాయి. ఎందుకు అంత దుఃఖాక్రాంతుడు అవుతున్నాడు? అంత ఎందుకు? రక్తము కూడా, చెమట కూడా రక్త రూపంలోనికి శ్వేతరంధ్రాలలో నుండి బయటికి వచ్చి అంత వేదన ఎందుకు యేసు ప్రభు పడుతున్నారు? అంతగా ఆయన్ని కలవరపెడుతున్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు గిన్నె అంటే ఏంటి? దావీదు భక్తుడు అంటాడు, నా గిన్నె ఏంటో గిన్నె, గుండెలో ఏమన్నా పెట్టుకున్నాడు గిన్నె? హృదయము. దావీదు అంటున్న మాట ఏంటంటే, ఆయన కాపరిగా ఉంటేనంట ఈయన గిన్నె నిండి పొరులుతుందంట. మరి ప్రభు అంటున్న గిన్నె ఏంటి? ఈ గిన్నె నా దగ్గర నుండి తీసేయమని అంటున్నా. ఏంటా గిన్నె? ఎవరైనా చెప్పగలరు? ఎప్పుడైతే ప్రభువు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడో, ఇంత పాడిన పాటల్లోనూ చదివిన వాక్యంలో కూడా ఆయన మరణాన్ని గురించినటువంటి సందర్భం అంతా చాలా క్లియర్గా అక్కడ ఉంది. ఎందుకు ప్రభు వేదన పడుతున్నాడంటే, ఆయన ఎప్పుడైతే సిలువ మీదకి ఎక్కారో, ఆయన ఎప్పుడైతే సిలువకి ఎక్కి ఆయన శ్రమ పడుతున్న ఆయన శ్రమను బట్టి కానీ, లేదా శోధన బట్టి కానీ, లేదా ఇరుకును బట్టి కానీ, లేదా అపహాస్యాన్ని బట్టి కానీ, లేదా ప్రజలు చేస్తున్నటువంటి తిరుగుబాటును బట్టి కానీ, లేదా ప్రజలు కొడుతున్న దెబ్బలను బట్టి కానీ, లేదా ప్రజలు తిడుతున్నటువంటి తిట్లను బట్టి కానీ కాదు. ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పనా? ఎప్పుడైతే ఆయన సిలువకి ఎక్కారో ప్రతి వాని పాపము
ఆయనలోనికి అందుకే గలతీయులకు రాస్తూ అపోస్తలుడు అని పౌలు అంటాడు, నీ నిమిత్తము ఆయన శాపగ్రాహి ఆయన ఆ సిలువ మీద ఉన్నప్పుడు ప్రతి వాని పాపము ఆయనలోనికి వెళ్ళిపోతా ఉంది. అయినా ఆ రాత్రి ప్రార్థనలో ఇది చూస్తా ఉన్నాడు. ఏం చూస్తా ఉన్నాడు? ప్రతి వాని పాపము ఆయనలోనికి ప్రవేశించడాన్ని చూస్తున్నాడు. అప్పటికి సిలువకి ఎక్కలేదు, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకొరకు తెలుసా? సిలువ సిద్ధపాటు కొరకు. సిలువకి ఎక్కిన తరువాత ఏ విధమైనటువంటి బలహీనతను బట్టి సిలువ దిగిపోక, ఎందుకనంటే సాక్షాత్తు ఆయన దేవుని కుమారుడే, దైవమే అయినను మానవ గర్భంలో నుండి వచ్చినవాడు, మానవునిగా ఉన్నవాడు. కనుకనే ఆయనకు కూడా కలవరపడి అనుంది. కలవరపడి ఆతృతగా ప్రార్థించాను. చాలా ఆ రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏం కనపడుతుందంటే, ఆయన సిలువ మీద ఉన్నట్లు, ఆయన సిలువలో ఉన్నప్పుడు ప్రతి వారి పాప దోష రుణ అపరాధాలు ఆయన లోనికి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతాడండి? ఆయన ఏమయ్యాడని చెప్తున్నాడండి? శాపగ్రాహి అయ్యాడు. దేవుడు పరిశుద్ధుడు. చాలా గొప్ప సీక్రెట్. దేవుడు పరిశుద్ధుడు. పాపి చేయి పట్టుకుంటాడా? ఇప్పుడు యేసుప్రభు ఏమైపోయాడు? ఇప్పుడు యేసుప్రభు శాపగ్రాహి అయిపోయాడు. పాపాన్ని భరించాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఎందుకు అంటున్నాడంటే, నా గిన్నె తొలగించు ప్రభువా అని అన్నది ఎందుకో తెలిసిన? పాపి చెయ్య ప్రభు పట్టుకోడు. పాపి చెయ్య దేవుడు పట్టుకుంటాడా? పాపి రక్షించబడితే పట్టుకుంటాడు. పాపాన్ని విడిచిపడితే పట్టుకుంటాడు. పాపం అంటే ప్రేమే, పాపం అంటే దేవుడికి ద్వేషం. ఇప్పుడు యేసు ప్రభు ఏమైపోయాడంటే, ఆయన ఏమైపోయాడండి? శాపగ్రాహి అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏమొచ్చిందండి? తండ్రికి ఆయనకి ఏమొచ్చేసింది? ఆ బాధ అనుభవిస్తుంటే తెలుస్తుంది. ఆ బాధ కొన్ని రోజులు పిల్లలు దూరంగా అమెరికాలు వెళ్ళిపోతున్నారంటే ఆ తల్లిదండ్రులు ఎలా భరిస్తారు? కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంటే కూడా బాధేస్తారు. మరి ఇప్పుడు కొంత సమయం ఆయన పాపాలన్నీ ఆయన మీద పడిపోతున్నప్పుడు తండ్రి నా చెయ్యి ఎక్కడ విడిచిపెట్టేస్తాడో. ఇప్పుడు దాకా ఏమన్నాడండి? తండ్రి నాతో ఉన్నాడు, మీరందరూ వెళ్ళిపోయినా సరే నా తండ్రి నన్ను విడిచిపెట్టడు అన్నాడు. కానీ ఆ రాత్రి ఆయన చూస్తున్నది వేరు, ఆయనకు అర్థమవుతున్నది వేరు. ఎప్పుడైతే తండ్రి నా చెయ్యి విడిచిపెడతాడు అనుకున్నాడో, ఆ గిన్నె ఏంటది? ఆ భారభరితమైనటువంటి ఆ హృదయ వేదన, ఆ హృదయంలో ఉన్నటువంటి కలవరం, ఆ హృదయంలో ఉన్నటువంటి గలిబిలి, అందుకే ఆతృతగా ప్రార్థించను. చెమట రక్తముగా మారునంతగా ఆత్రపడి ప్రార్థన. కారణం, ఎక్కడ నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేస్తాడో, నేను ఇంత దాకా వచ్చిన పరిస్థితి ఏమైపోతుందో. అందుకే అంటున్నాడు, నా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఒకవేళ అదే నీ చిత్తమై ఉంటే అలాగే కొనసాగించు. అవునండి, ఈరోజు ఆయన ఎందుకు కొరకు అనంటే, ఆ శిలువ మరణము కొరకు ఆయన ఆ రోజు ప్రార్థించవలసి వచ్చింది. ఆయన శిలువ మరణం కొరకు, మనోళ్ళు ఎవరైనా చనిపోతున్నారంటే చావు కవరు తెలిసింది అనుకోండి, నాది నేను చెప్తున్నాను, ఎవరో అనుభవాలు నాకు తెలియదు, అందరూ నా చుట్టూరు ఉండాలనుకుంటా, అందరిని చూడాలనుకుంటా. కరెక్టేనా? అనుకోనుమా? అయితే ప్రభువుని ఈరోజు
శోధన వచ్చేసరికి అక్కడికి ప్రభు హెచ్చరించారు, శోధనలో పడిపోతారు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. కానీ శిష్యులు చెదిరిపోయారు, ప్రవచనం నెరవేర్పు. శోధన వచ్చినప్పుడు భక్తులు జారిపోయారు. జారిపోలేదా? దావీదు జారిపోయాడు, ఏమండి, సొలొమోను జారిపోయాడు, సంసోను జారిపోయాడు, యోబు భక్తుడు జారిపోయారు. కానీ ఈ శోధనలో నిలిచిన వారు ఎవరు అని అంటే యేసు ప్రభు. అందుకని శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పగలిగాడు. కాబట్టి తండ్రికి ఆయనకు ఎడబాటును తాళలేక ఈ పరిస్థితిని, ఆ హృదయంలో ఉన్న కలవరాన్ని ఆ గిన్నెతో పోల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన దేని కొరకు కాదు, ఈ ప్రార్థన అనేది ఆ రాత్రి ఆయన చేసిన ప్రార్థన చాలా ప్రత్యేకమైనది. అటువంటి ప్రార్థన ఏ నరుడు చేసుండు. అంత ప్రార్థన చేశారు కాబట్టి సిలువ మీద నిలవగలిగారు. అంత ప్రార్థన చేశారు కాబట్టి కొరడా దెబ్బలు భరించగలిగారు. అంత ప్రార్థన చేశారు కాబట్టి బళ్ళపు పోటుకి తాళగలిగారు. అంత ప్రార్థన చేశారు కాబట్టి మేకులు కొడుతుంటే సహించగలిగారు. అంత ప్రార్థన చేశారు కాబట్టి ప్రజల దూషణ భాషలు దిగిరామంటే కూడా టెంప్ట్ అవ్వకుండా ఆయన సిలువ మీద నిలబడాడు. ప్రార్థన ఆయన లైఫ్ని దేవునిగా, మానవుని దేవునిగా మార్చేసింది. ఆ సిలువ మీద దిగుంటే ఈ మంచి శుక్రవారం అనేది క్రైస్తవుల జీవితాలలో లేదండి. సర్వలోకము ఈరోజు ఈ రీతిగా ప్రభువుని ఆరాధించడం అంటే ఆయన జీవితాన్ని మార్చింది, ఆయన స్టైల్ని మార్చింది, ఆయనకు మహోన్నతుని స్థానాన్ని ఇచ్చింది, అన్నిటికంటే పరిణామాన్ని ఇచ్చింది, దేవాది దేవునిగా గుర్తించింది. ఈరోజు మనకే విజ్ఞాపన చేయడానికి విజ్ఞాపనకర్తగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టింది. తండ్రితో మరలా ఏకమవునట్లు చేసింది. చివరి మాటకు వచ్చేసరికి అయ్యా తిరిగి నేను నీ దగ్గరికే. అద్భుతం కదా. కాబట్టి ఆయన అందుకనే అంతగా తల్లడిల్లుతూ, అంతగా ఆతృతపడి, అంతగా చెమటోర్చి, అంత ఒంటరిగా, ముగ్గురు నిద్రపోతున్నారు, ప్రేయర్ సపోర్ట్ కోసం వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకి సపోర్ట్ కాదండి, వాళ్ళు ప్రార్థన చేస్తే కనీసం ఆ శోధనలో నిలబడతారు అని. కానీ వాళ్ళ కళ్ళు భారంగా ఉన్నాయంట. ఈరోజు క్రైస్తవులు ఇంకా ఆ శిష్యులలాగా భారం కలిగి ఉంటే, ప్రభులాగా ప్రార్థన చేయకపోయి ఉంటే మనం కూడా చెదరగొట్టబడతాం. ఒంటరిగా పోరాడడానికి దేవుడు చూపిన స్ఫూర్తిది. కాబట్టి ఆయన అందుకని అంత అద్భుతమైన ప్రార్థన ఆయన్ని మీరు ఎవరిని వెతకుచున్నారు, నేనే యేసు అని చెప్పుకోగలిగినంత ధైర్యం. ఒకప్పుడు ఆయన అయ్యా నా వల్ల కాదు అన్నటువంటి ప్రభువు ఆయనంతటా ఆయన వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారు, ఇదిగో నేనే ఆయనను. ఎంత అద్భుతమండి. ఆ ప్రభువు ఆ ప్రార్థన అనేది లేకపోయి ఉంటే ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఈడ్చి చంపంట కొట్టుంటే గిరగిర తిరిగి పడిపోయేవాడు. కానీ ఆ ప్రార్థన అద్భుతంగా స్నేహితుడు చెలికాడా అని ప్రార్థన చూశారా? ఎన్ని పరిస్థితులు అంటే పూర్తిగా ఆ నైట్ ఒక రాత్రి ప్రార్థన యేసు ప్రభు వారు చేసింది. ఎందుకనంటే ఆయన ఒలీవల తోటలో ఉన్నటువంటి సందర్భం అది. ఆ ప్రార్థన ఒలీవల కొండ మీద ఒలీవ నూనె దంచి తీస్తామండి. ఒలీవ నూనె దంచి తీసి దాన్ని దీపవృక్షంలో ఉన్నటువంటి దీపాలకు పోస్తాం. ప్రభువు ఆ ఒలీవల అనుభవం ఏంటో చెప్పన, ఆ ఒలీవ నూనెలాగా ఆయనను దంచేశారండి.
నలగొట్టేశారంటాడు యెషయా భక్తుడు. ఆయన నలుగుగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. ఏ కొడుకు దెబ్బలు తింటా ఉంటే ఆ తండ్రి ఆహా ఓహో అంటారండి. ఎందుకొరకు తెలుసా? ఆ తండ్రి ఎంత నలిగిపోయాడో, ఆ తండ్రి రూపంలో ఉన్నటువంటి ఆయన ఎంత నలిగిపోయి ఉంటాడో, ఎంతగా బాధపడి ఉంటాడో, ఎంతగా దిగులు పడి ఉంటాడో, అయ్యో 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 అని. కానీ ఎవరి కొరకు తెలిసిన? ఆయన భరించిన, ఈయన భరించిన, ఆ రూపంలో ఆయన భరించిన, ఈ రూపంలో ఈయన భరించిన మనందరి కొరకు, సర్వలోకము కొరకు. అందుకని అంటున్నాడు, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు. తొలగించాడా దేవుడు? సాధ్యం కాల. ఎందుకంటే అది మోయవలసినటువంటి పాత్ర, భరించవలసినటువంటి పాత్ర. ఈరోజు మన హృదయాలకు నెమ్మదినిచ్చిన పాత్ర, మన హృదయాలను వెలిగించిన పాత్ర, మన హృదయాలలో నీతిని నింపిన పాత్ర, మన హృదయాలను పరిశుద్ధపరిచే పాత్ర, అదే భారభరితమైన ఆ గిన్నె అనుభవం. ప్రభు ఆయనకి తీసేయలేదు, కానీ ఆయన మోసాడు. కాబట్టి ఈరోజు ప్రతి వ్యక్తి కూడా హృదయాలలో ఆయన నింపుకోవడానికి ఈరోజు స్ఫూర్తిదాయకమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి ఈ రీతిగా ఆయన శిలువ మరణ ధ్యానాలను మనం ధ్యానించుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఆ గిన్నె అనుభవంలోనికి మనం కూడా వస్తేనే కీర్తనకారులాగా మనం కూడా అలాగే అంటాం. లేదా ఇర్మియాలాగా ఒకవేళ హృదయం ఇంకా చెడు ఉంటే, ఇంకా ఘోరంగా ఉంటే, అది వ్యాధి కలిగి ఉంటే ఈరోజు సరిచేసుకోవడానికి ప్రభు యేసుక్రీస్తు పిలుపునిస్తున్నాడు. ఇంకా ఎన్నాళ్ళు ఆ భారం కలిగినటువంటి హృదయంతో, ఆ మలినం కలిగినటువంటి వ్యాధి కలిగిన హృదయంతో ఉంటాం? దేవుడు నీ భారాన్నంతా కూడా ఆయన మోసాడు కాబట్టి నీ భారం ఆయన మీద వేసి గొప్ప విడుదల పొందు అని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పిలుపుని స్వీకరిస్తూ మనకున్నటువంటి ప్రతిదాన్ని తీసేయమని అడగడం కంటే ఇందులో నుంచి ఏమి నేర్పిస్తామని అడగడం మంచిదని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించిన గాక.